అంటే ఆ వీడియోలో అతను చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరి స్నేహం శాంతినివాసం సీరియల్ కంటే ముందు నుంచి మా స్నేహం ఉందని చెప్తున్నాడు ఆయన. హ్మ్. అంటే మెడ్రాస్‌లో రాజమౌళి ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్‌షిప్ ఉంది మాకు. అంటే ఆయన డైరెక్టర్ కావటానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. క్రాంతి కుమార్ గారి దగ్గర కూడా పనిచేశాడు ఆయన రాజమౌళి. హ్మ్. అప్పుడు ఆ ఏరియాలో ఎక్కడో పరిచయం ఉండుంటుంది ఇతనితో. అది చాలా కాలం ట్రావెల్ అయ్యారు వీళ్ళు. ట్రావెల్ అవ్వటం వలన రాజమౌళి తన బ్యానర్‌లో ఒక సినిమా తీశాడు. తనే నిర్మాతగా. అది 'యమదొంగ'. ఆ 'యమదొంగ' సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఇతని పేరు వేశాడు. ఈ యు. శ్రీనివాసరావు అనే పేరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కనిపిస్తుంది. యు. శ్రీనివాసరావు 1, 2, 3, 4 అని ఉంటుంది. ఆ 1, 2, 3, 4 అంటే ఏమిటో తెలియదు. హ్మ్. కానీ టైటిల్స్‌లో అయితే ఇతని పేరు ఉంది. కాబట్టి ఇప్పుడు అతనే ఈ లెటరు తర్వాత ఈ వీడియో రిలీజ్ చేశాడు. హ్మ్. అతని ఎలిగేషన్ ఏంటంటే రాజమౌళికి తనకి ఒక కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయితో వీళ్ళిద్దరిది ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని, ఆ అమ్మాయితో అంటే తను పెళ్లి చేసుకుంటానంటే రాజమౌళి అడ్డుకున్నాడని, అడ్డుకునే ఆ అమ్మాయితో రాజమౌళి అఫైర్ కొనసాగిస్తున్నాడని ఇలా మాట్లాడాడు ఆయన. ఇలా మాట్లాడుతూ తనని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేయడం వల్ల తను సింగిల్గానే మిగిలిపోయానని కూడా చెప్పాడు ఆయన. అయితే ఈ తర్వాత అంటే శాంతి నివాసం కంటే ముందే జరిగింది ఇది అని చెప్తున్నాడు ఆయన. ఈ శాంతి నివాసం కంటే ముందే జరిగి ఉంటే మధ్యలో ఆయన పెళ్లి చేసుకున్నాడు విడిగా, పెళ్లి చేసేసుకుని ఆయన జీవితం ఆయన గడుపుతున్నాడు. తర్వాత ఇతనికి యమదొంగలో ఆ క్రెడిట్స్ ఇచ్చాడు. అంటే అంతకాలం ట్రావెల్ ఉంది వీళ్ళకి. హ్మ్. అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఎందుకు ఇతను బహిరంగపరుస్తున్నాడు ఇది? అంటే ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ ఉంది. అంటే అతని దగ్గర నుంచి ఏదో ఆశించటము, అది కాకపోవడంతో ఏదో డిప్రెషన్, అంటే ఇతను సైకలాజికల్గా సౌండ్గా ఉన్నట్టుగా కనిపించలేదు ఆ వీడియోలో. ఓకే. ఇతను మాట్లాడే ధోరణి, అతను వ్యవహరిస్తున్న పద్ధతి కూడా అతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అన్ని విధాలుగా. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మనుషులు తమ వైఫల్యానికి కారణాలు ఇవి అని చెప్పి కొన్ని ఫిక్స్ అవుతారు వీళ్ళు. ఆ ఫిక్స్ అయినవి నిజాలు కాకపోవచ్చు కానీ వీళ్ళు నిజాలుగా నమ్ముతారు. ఆ నమ్మకం అనేది వీళ్ళలో ఎంతగా జీర్ణించుకుపోతుందంటే ఆ తర్వాత అది తప్పు, కేవలం మన కల్పన అని వాళ్ళే అనుకోరు. అది తప్పని ఎవరన్నా అన్నా ఒప్పుకోరు. అటువంటి ఒక ఓకే. కండిషన్లో ఉన్నట్టుగా అనిపించాడు ఇతను. హ్మ్. ఏదో ఒక అమ్మాయి విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగితే జరుగుండొచ్చు. ఆ పునాదిగా చేసుకుని తనని రాజమౌళి అణగదొక్కేయటానికి కారణాలు అక్కడి నుంచి రూట్స్ తీసుకుని ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచం ముందు చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన ఆ వీడియోలో. చేయటం ద్వారా తను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్పాడు, సింగిల్గానే ఉన్నానని చెప్పాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పాడు. దాంతోపాటు ఇంకా కొన్ని ఆ లెటర్లో ఇంకొంచెం దూకుడుతనం ప్రదర్శించాడు. అంటే రాజమౌళికి అవతల వాళ్ళని కంట్రోల్ చేసి అవతల వాళ్ళ కెరియర్ నాశనం చేసి తను ఎదగాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది అని కూడా చెప్పాడు. చెప్పి వివి వినాయక్ జీవితం అలా కావడానికి, అలాగే సురేందర్ రెడ్డి జీవితం ఇప్పుడు ఏ సినిమా లేకుండా అతను సినిమాతో డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితి రావడానికి వీటన్నిటికీ కూడా రాజమౌళే కారణం అని చెప్పాడు ఆయన. చెప్పి వీళ్ళందరినీ వెనక్కి లాగి తను గొప్పవాడిగా నిలబడటం కోసం, నెంబర్ 1 డైరెక్టర్గా నిలబడటం కోసం తన కంటే టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్లందరినీ ఏదో పద్ధతిలో అతను పక్కకి నెట్టేస్తున్నాడు. టాలెంట్తో కాదు, క్షుద్ర విద్యలను కూడా వాడుతున్నాడు ఈ వ్యవహారానికి అని కూడా మాట్లాడుతున్నాడు. రైట్. ఆ లెవెల్లో నడుస్తోంది అతని గొడవ. కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఉండేవి ఆ రోజుల్లో. అంటే మెడ్రాస్ వచ్చినటువంటి ప్రతి సింగర్ని ఆయనే గెంటేస్తున్నాడు, ఎవరిని పాడనివ్వట్లేదు, అన్ని పాటలు తనే పాడాలని ఒక రకమైనటువంటి ఏకఛత్రాధిపత్యం కోసం అందరి టాలెంట్ని తొక్కేస్తున్నాడు, ఇలాంటి ఆరోపణలు ఉండేవి. అలా ఏం చేయలేదు ఆయన, కానీ ఆరోపణలు అయితే ఉండేవి. అలాగే ఇతను కూడా రాజమౌళి ఎవరిని ఎదగనివ్వట్లేదు, ప్రస్తుతం అతని టార్గెట్ అనిల్ రావిపూడి అని కూడా చెప్పాడు. అనిల్ రావిపూడిని గెంటేసే ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ అవుతోంది, అతను అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఒక
హెచ్చరిక కూడా జారీ చేశాడు ఈ యు శ్రీనివాసరావు. ఈ లెవెల్లో ఇతను మాట్లాడుతున్న ధోరణి చూస్తే ఇతను రాజమౌళితో చాలా లాంగ్ జర్నీ ఉంది అనేది అర్థమవుతోంది. దానికి సంబంధించి అతను చెప్తున్న విషయాలు కూడా వాస్తవమే. అక్కడ వరకు అతని రిలేషన్ బాగానే ఉంది. మేబీ అతని మెంటల్ స్టేటస్ అప్పటి వరకు స్టేబుల్గా ఉండొచ్చు. కానీ అక్కడి నుంచి కొన్ని పరాజయాలతోనూ లేకపోతే జీవితంలో వచ్చినటువంటి ఇతర వైఫల్యాలతోనూ అతను పర్సనల్ లెవెల్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి నా వైఫల్యాలకి కారణాలు ఇవి అని చెప్పేసి కొన్ని వ్యవహారాలకు ఫిక్స్ అయిపోయి ఆ ఫిక్స్ అయినటువంటి విషయాలని బలంగా తనే నమ్మేసి ఆ నమ్మకాన్ని ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా అని ఒక అనుమానం వచ్చేలాగా ఉంది ఆ వీడియో. ఆ వీడియో కానీ అతని లెటర్ కానీ, ఆ లెటర్లో చాలా కొట్టివేతలు ఉన్నాయి. రీరైట్ చేశాడు. చాలా చాలా గందరగోళం ఉంది సైకలాజికల్గా కూడా. ఇన్ని గందరగోళాల మధ్య ఉంది కాబట్టి ముందు అసలు అతని మెంటల్ స్టేటస్ ఏమిటి అనేది వెరిఫై చేయాలి. తర్వాత అతను ఇంకో కోరాడు. నేను మాట్లాడుతున్న వాటికి దేనికి సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేయలేను అన్నాడు. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేను అంటే అది మా ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారం కాబట్టి సాక్ష్యాలు లేవు అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి ఉందా లేదా అనేది చెప్పట్లా. ఒకవేళ నిజంగానే ఒక అమ్మాయి విషయంలో రాజమౌళి తప్పుగా బిహేవ్ చేసి ఉంటే బయటకు రావాల్సింది ఆ అమ్మాయి కదా. వీళ్లతో స్నేహంలో ఉందంటేనే ఆ అమ్మాయి కూడా సినిమా పరిశ్రమకు చెందినదై ఉండాలి కదా. అలా ఉన్న అమ్మాయి అంటే అంత అవేర్నెస్ ఉండి సినిమా ఇండస్ట్రీలో ఏదో మేరకు ఎక్స్పోజర్ ఉందంటేనే ఇలాంటివి ఏదైనా జరిగితే ఓపెన్గా మాట్లాడే తత్వం కూడా ఉండాలి ఆ అమ్మాయికి. నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉండుంటే. కానీ అలా ఎప్పుడు ఏ అమ్మాయి బయటకు వచ్చిన పరిస్థితి కనబడలేదు. వీరు కూడా పేరు అవేమీ మెన్షన్ చేయలే. ఈ పేరు మెన్షన్ చేయకపోవడానికి పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అనుకుని ఉండొచ్చు. కానీ విషయం ఈ లెవెల్లో రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత ఆ అమ్మాయిని తను కూడా పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు ఆయన. చెప్తున్నప్పుడు ఈ టైంలో ఇంకా వివాదం ఏముంది అసలు అక్కడ నాకు అర్థం కాలేదు. అది ఒక గందరగోళం, సైకలాజికల్ గందరగోళంలో ఉన్నాడు ఆయన. ఆ గందరగోళంలో నుంచి కొన్ని జరిగిన సంఘటనల్ని పునాదిగా మార్చుకుని ఆ పునాది మీద ఒక కథని కల్పించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి కండిషన్ చాలామందికి ఉంటుంది. చాలామంది అంటే వాళ్ళు సైకలాజికల్ డిప్రెషన్లో తమ గురించి ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, అవతల ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే తన గురించే అనుకుని వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకుని వాళ్ళ మీద కక్ష సాధింపు చేయటం లాంటి పనులు కూడా చేసేస్తారు. ఆ లెవెల్ క్రైమ్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి చరిత్రలో.